జై శ్రీరామ్. మనము మన జీవితమైన మన వ్యక్తి అయినా సమాజమైన శుభ్రత చాలా అవసరం, అంతే కదా. ఎందుకంటే ఆ శుభ్రత లేకపోతే మన జీవితములు ఎన్ని చేసినా వైఫల్యమే. అందువలన ఋషులు మన యోగులు ఏం చెప్పారంటే ఒక్క బాహ్య శుభ్రతే కాదు, అంతర శుభ్రత, రెండు శుభ్రతలు ఉండాలి. మొన్న కరోనా సమయంలో మీరందరూ కూడా మీ ప్రాణాలను కూడా పణంగా పెట్టి మీరు ఎంతో శుభ్రత కోసం మీ సేవ చేశారు. అందువలన మన దేశానికి మనమందరం కూడా ఉదయం నుండి రాత్రి వరకు బిజీగా ఎక్కడైతే ఏది పట్టించుకోం, ఎక్కడెక్కడ పడేస్తున్నారు. పబ్లిక్ గవర్నమెంట్ అంటే మనకు అంత చిన్న చూపు చులకన, ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఆ చెత్త చెదారాన్ని, ఆ అపశుభ్రత అంతా కూడా మీరు ఎంతో ఒక క్రమశిక్షణతో ప్రతిరోజు ప్రాతకాలంలోని ఉదయాన్నే మేము వచ్చి చూస్తుంటే మీరు తుడుస్తుంటారు, అలాగే జాడు కొడుతుంటారు. కాబట్టి మీరు నిజంగా మీరు చేసినటువంటి సేవ అద్భుతమైనటువంటి సేవ. అంటే దేవాలయాల్లో పెద్ద పెద్ద యజ్ఞయాగాలు, హోమాలు, పూజలు చేసిన వారికంటే మీదే గొప్ప సేవా భక్తిగా ఈశ్వరుడు అనుగ్రహిస్తారు, మీ అందరికీ స్వీకరిస్తారు, మీకు ఆశీర్వాదం అందిస్తారు, మీకు ప్రేమ ఆనందాన్ని పంచిపెడతారు. కాబట్టి మనకి అనారోగ్యం వస్తే ఎలాగైతే డాక్టర్స్ మనకి ఎలాగైతే వైద్యం చేస్తున్నారో మీరు కూడా డాక్టర్స్ లాగే ఈ యొక్క శుభ్రత చేస్తున్నారు. కాబట్టి నేను సన్యాసిని, నేను కూడా మీలాగే. అంటే మీరు బయట శుభ్రత చేస్తే నేను నా దగ్గర వచ్చిన వాళ్ళకి వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని తీసే శుభ్రత చేస్తుంటాం సన్యాసి అంటే. అందువలన నేను సన్యాసిని కాబట్టి నా దగ్గర ఏం పెద్దగా ఉండదు, కానీ మీతో ఒక సత్సంగం చేసుకోవాలనే ఒక కోరిక, ఆనందం నాకు అనిపించింది చేస్తే. ఆ సత్సంగం చేయడానికి ఒక 4 సార్లు ఆ ఈశ్వరుని నామజపం చేసి ఆనందంగా మీకు ఈరోజు ఒక పండగలాగా. అంటే మీ పండగ అంటే ఏముంటాయి, ఒక వస్త్రం ఉండాలి, ఒక దానికి ఏమైనా ఒక పండ్లు ఫలం ఉండాలి, అది ఒక తినడానికి ఏమైనా నైవేద్యంలాగా ఉండాలి, భిక్ష. అదేవిధంగా ఒక భగవద్గీత. ఎందుకంటే మనం ఎన్ని తిన్నా ఒక 4 గంటలు 3 గంటల్లో అయిపోతుంది, కానీ ఈ భగవద్గీత మీ జీవితాన్ని మారుస్తుంది. మీలో కొంతమందికి ఇది చదవడం రాకపోవచ్చు, అయినా మీ పిల్లలకు చదువు వస్తుంది కదా. సో ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మీ పిల్లల ద్వారా మీరు చదివించి వింటే మీ జన్మ ధన్యమైపోతుంది, మీరు తరిస్తారు. అంటే మానవ జన్మ పొందిన తర్వాత ఒక గొప్ప స్థితిని పొందడానికి భగవద్గీత మీ జీవితానికి ఒక మార్గదర్శి. చీకట్లో వెళ్తున్న వారికి ఏం కావాలి, చీకటి అయితే టార్చ్ లైట్ కావాలా? మీ జీవితం అనే ఒక చీకటి సంసార సాగరంలో నడవడానికి ఎటు ఒడ్డుందో తెలియదు. భగవద్గీత మీకు ఒక దిక్చూచి, ఒక కాంతి స్తంభం మనకు కనిపిస్తుంది. వీధి దీపాలు ఉన్నాయి కదా, అలాగే భగవద్గీత ఉంటుంది. కాబట్టి ఈ భగవద్గీత మీకు ఇస్తున్నాము. దీంతోపాటు మీకు ఎవరైనా సరే మీ గాజులు వేసుకుంటారు, మీరు అందరూ పండగ అన్నాం మన ముందే. అందువలన మీ గాజులకని ఎంతో కొంత దక్షిణగా మీకు ఒక గొప్ప గుర్తింపు కోసం, అంటే మీరు చేస్తున్న సేవకి మేము మెచ్చుకొని మేము ఆనందంతో మీకు ఏదైనా ఈరోజు ఇవ్వాలనుకున్నాం. అందువలన భగవద్గీత మీకు ఒక వస్త్రము. అదేవిధంగా ఈ అద్భుతమైన సత్సంగ కార్యక్రమానికి మన స్వామీజీ ఆయన చాలా బిజీగా ఉంటారు, దొరకరు. ఆయన మీరు చూడాలంటే నిజంగా చాలా కష్టం. ఆయన చాలా కార్యక్రమం చేస్తుంటారు. హనుమాన్ చాలీసా, సుందరకాండ, రామాయణం గాయకులు, ఓకే అమ్మా. ఆయన తిరుమల తిరుపతిలో చాలా బ్రహ్మోత్సవాలు చేస్తుంటారు. కాబట్టి ఆయన కూడా నేను పిలిస్తే వచ్చారు. ఎందుకు? మీ సత్సంగంలో ఆయన కూడా పాల్గొనడానికి వచ్చారు. కాబట్టి ఇక మనం ఇంకా లేట్ చేయకుండా మన కార్యక్రమం ప్రారంభిద్దాం. ఎందుకంటే సత్సంగం నుంచి చేసుకోండి అనుకోండి, మీకు ఆగలి, ఇప్పటికే మీరు సేవ చేసి వచ్చారు. కాబట్టి మన కార్యక్రమాన్ని ఇక మనం ప్రారంభిద్దాం. హరి ఓం తత్సత్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.
బోలియే సియావర రామచంద్రకి జై. ఉమాపతి మహాదేవకి జై. పవన సుత హనుమానికి జై. సనాతన ధర్మకి జై. ఇప్పుడు కార్యక్రమం ప్రారంభిద్దాం.